షేక్ హసీనా పీక్స్కు చేరిన దౌత్య యుద్ధం. డిప్లొమాటిక్ పవర్ గేమ్లో యాక్షన్ మార్చిన త్రివేది. ఒకవైపు దౌత్య యత్నాలు, మరోవైపు రా యాక్షన్. భారత్ బంగ్లాదేశ్ దౌత్య యుద్ధంలో ఏం జరుగుతోంది? హసీనా సర్కార్ పతనం, ఢాకాలో రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కార్తో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వ్యత్యాసాలను, అపనమ్మకాలు తొలగించి నూతన అధ్యాయానికి పునాది వేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్, ప్రధాని విదేశాంగ సలహాదారు హుమాయూన్ కబీర్ సమక్షంలో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ఈ సమావేశంలోనే బంగ్లాదేశ్ యంత్రాంగం అత్యంత సున్నితమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా వీలైనంత త్వరగా తమకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారికంగా విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన భారత దౌత్య వర్గాలకు సవాల్గా మారింది. ఇండియాకు నమ్మకమైన భాగస్వామిగా ఉన్న నాయకురాలికి ఇచ్చిన ఆశ్రయాన్ని నిలబెట్టుకోవాలా, లేక సరిహద్దులో కొత్త ప్రభుత్వంతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలా అనే ధర్మ సంకటంలో పడిపోయింది ఢిల్లీ. బంగ్లాదేశ్ మరో కఠిన షరతును కూడా భారత్ ముందుంచింది. గతేడాది డిసెంబర్ 12న హత్యకు గురైన విద్యార్థి నాయకుడు షాహిద్ ఉస్మాన్ హాదీ హత్య కేసును ఢాకా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ హత్యతో ప్రమేయం ఉన్న ముఖ్య నిందితులు సరిహద్దు దాటి భారత్లో తలదాచుకున్నారని ఆరోపిస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని ఫారెన్ మినిస్టర్ ఖలీలుర్ రెహమాన్ సమక్షంలో దినేష్ త్రివేదికి స్పష్టం చేసింది ఢాకా యంత్రాంగం. ద్వైపాక్షిక సంబంధాలు కేవలం సరిహద్దు నిర్వహణ, వాణిజ్యానికే పరిమితం కాకుండా నేరస్తుల అప్పగింత అంశం చుట్టూ తిరగడం ఈ భేటీ లోని అసలు తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దౌత్య ఉద్రిక్తతలకు కారణం ఆగస్టు 5న న్యూఢిల్లీ వేదికగా జరిగిన సంఘటనే. ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా ఏర్పాటు చేసిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో హసీనా మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా, మరణశిక్ష విధించినా భయపడేది లేదు. డిసెంబర్లో బంగ్లాదేశ్ కు తిరిగొచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారు అని హసీనా సవాల్ విసరడం బంగ్లాదేశ్ పాలకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నిజానికి ఈ పరిణామాలు సంక్లిష్టంగా మారకముందే భారత్ స్పందించింది. ఆగస్టు 5 నాటి వర్చువల్ ఈవెంట్ ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిందని, భారత ప్రభుత్వానికి దాంతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలు భారత్ సమర్థించిందని స్పష్టం చేసింది. ఒకవైపు ఆశ్రయం పొందుతున్న హసీనాకు భద్రత కల్పిస్తూనే మరోవైపు ఢాకాలో నూతన ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు భారత్ అనుసరించిన స్ట్రాటజిక్ డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ ఇది. అయితే ఇది కేవలం దౌత్య క్లారిటీ మాత్రమే అని, అసలు చర్చలు తెరవెనుక సాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఢాకాలో ప్రధాని తారిక్ రెహమాన్తో సుదీర్ఘ సంప్రదింపులు పూర్తయిన మర్నాడే దినేష్ త్రివేది అత్యవసరంగా న్యూఢిల్లీకి విమానం ఎక్కారు. మంగళవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక భారత రాయబారి కేవలం 24 గంటల వ్యవధిలో 2 దేశాల ప్రధానులతో 1-to-1 మాట్లాడడం దక్షిణాసియా దౌత్య చరిత్రలోనే ఇదే తొలిసారి. ప్రధానితో జరిగిన భేటీలో హై కమిషనర్ దినేష్ త్రివేది సమగ్రమైన నివేదికను సమర్పించారు. తారిక్ సర్కార్ ఆశిస్తున్న సహకారం ఏంటి, షేక్ హసీనా అప్పగింతపై వారు ఎంత కఠినంగా ఉన్నారు, సరిహద్దులో ఉగ్రవాద మూకలు మళ్లీ తలనెత్తకుండా తీసుకుంటున్న చర్యలేంటి, బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణ, భారతీయ ప్రాజెక్టుల భద్రత ఎలా ఉంది అనే అంశాలపై ప్రధానికి పూర్తి వివరాలు అందించారు. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత్ ఒక వ్యూహాత్మక మార్గాన్ని ప్రకటించింది. అదే ప్రజల ఆధారిత విధానం. ప్రభుత్వాన్ని మారవచ్చు, పాలకులు మారొచ్చు, కానీ 2 దేశాల ప్రజల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య అనుబంధం శాశ్వతమైంది. కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేదా నాయకుడికో పరిమితం కాకుండా బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం, ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సరఫరా, కనెక్టివిటీ ప్రాజెక్టులు నిరంతరాయంగా సాగడమే భారత ప్రాథమిక లక్ష్యమని ప్రధాని మోదీ మార్గదర్శకత్వం ద్వారా సౌత్ బ్లాక్ స్పష్టం చేసింది. కానీ దినేష్ త్రివేది ఢిల్లీకి వచ్చిన సమయంలో రా చీఫ్ ఢాకాకు ఎందుకు వెళ్లారు? బంగ్లాదేశ్లో ఏర్పడిన ఈ రాజకీయ గ్యాప్ను, ఇండియా పట్ల అక్కడ వ్యాపిస్తున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చైనా, పాక్, ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకే రా చీఫ్ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. పైగా బంగ్లాదేశ్తో సంబంధాలు దెబ్బతింటే భారత ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్స్ నెక్ ప్రాంతానికి భద్రతా ముప్పు ఏర్పడుతుంది. అందుకే ఢాకాతో ఎంతటి విభేదాలున్నా దౌత్య మార్గాలు మూసేయకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. ప్రధాని మోదీతో దినేష్ త్రివేది జరిపిన ఈ అత్యవసర భేటీ రాబోయే రోజుల్లో ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు సరికొత్త దిశగా నడిపించబోతోంది.
ఒకవైపు మిత్రధర్మం, మరోవైపు సరిహద్దు భద్రత, ప్రాంతీయ స్థిరత్వం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ భారత్ తన దౌత్య చతురతను ప్రదర్శించాల్సిందే. ప్రస్తుతం మోదీ సర్కార్ అదే చేస్తోంది.